నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో అరకు వ్యాలీ కాఫీ స్టాల్ ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేయడమే సీఎం చంద్రబాబు యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. సీఎం ఆదేశాలతోనే నంద్యాలలో కాఫీ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. అంటే ఇది ఓపెనింగ్ పెట్టుకున్నాం. కానీ కలెక్టర్ గారు, జేసీ గారు, కమిషనర్ గారు, డిఆర్డీ ఏపీడీ గారు, డిఆర్ఓ గారు రావడం చాలా సంతోషం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైంది. భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్ లో ఉంది, మీరు చూంటారు. సెక్రటరియట్ ఉంది, అరకు కాఫీ ఇస్తారు, సర్వీస్ చేస్తారు. వేరే కాఫీ సర్వీస్ చేయరు. అదే రకంగా మరి దీన్ని ఎంత బాగా ప్రసిద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలా. కాఫీ తాగే వాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు. సీఎం ఆదేశాలతోనే నంద్యాలలో కాఫీ స్టాల్ ఏర్పాటు చేశామన్నారు. అంటే ఇది ఓపెనింగ్ పెట్టుకున్నాం. కానీ కలెక్టర్ గారు, జేసీ గారు, కమిషనర్ గారు, డిఆర్డీ ఏపీడీ గారు, డిఆర్ఓ గారు రావడం చాలా సంతోషం. అరకు కాఫీని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఎందుకంటే అరకు కాఫీ మంచి రుచికరమైంది. భారతదేశంలో మన రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీన్ని మనం మన రాష్ట్రంలో ముందుగా మనం దీన్ని ప్రమోట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ సెక్రటరియట్ లో ఉంది, మీరు చూంటారు. సెక్రటరియట్ ఉంది, అరకు కాఫీ ఇస్తారు, సర్వీస్ చేస్తారు. వేరే కాఫీ సర్వీస్ చేయరు. అదే రకంగా మరి దీన్ని ఎంత బాగా ప్రసిద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దీన్ని ప్రపంచ స్థాయిలో తీసుకుపోవాలా. కాఫీ తాగే వాళ్ళు ప్రపంచంలో టీ కన్నా కాఫీ తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ప్రపంచ దేశాల్లో. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి